రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనాన్ని మన మధ్యలో ఉన్న రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నారు. నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. వాక్యం ఇంత పర్యంతం. అనేక పర్యాయాలు ఈ వాక్యాన్ని మనం చదివాం. అయితే ఇందులో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఎవరు? అందరూ, భేదము లేదు. వీళ్ళు వాళ్ళని, వారు వీరని, వారు ఈ ఊరని, వారు ఆ ఊరని, వారు ఆ రాష్ట్రమని, వీరు ఈ రాష్ట్రమని, వారు ఆ దేశమని, వారు ఈ దేశమని, ఏ భేదము లేదు. అందరూ ఏం చేశారు? పాపము చేశారు. అందును బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎందుకు పాపం చేస్తున్నారు? అందరూ పాపం చేస్తున్నారట, మరి ఎందుకు చేస్తున్నారు? అది ఈరోజు మనం తెలుసుకోవాలి. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి పాపము చేశారు, అందరూ చేశారు. ఆ కులవీకను అని లేకుండా, ఆ రంగు ఈ రంగు అని లేకుండా, ఆ భాష ఈ భాష అని లేకుండా అందరూ పాపము చేశారు. ఎందుకు చేశారు? అసలు పాపం అంటే ఏమిటి? మనకు తెలిసినటువంటి వాక్య భాగంలో, మనం ఎప్పుడూ చెప్పుకునే వాక్య భాగంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఉన్న 3వ అధ్యాయంలో 4వ వచనం మాత్రమే చెప్తాం. ఏమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తాం. అంటే దేవుని మాట వినకపోవటే పాపము అని చెబుతూ ఉన్నాం. కానీ లేఖన భాగాల్లో చాలా స్పష్టంగా అనేక సందర్భాలు మనకి అగుపడుచు ఉన్నాయి. పాపం అంటే ఏమిటి? రోమపత్రిక 14వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉన్నది. చదవండి. 14వ అధ్యాయం 23వ వచనం. గనుక దోషి అని తీర్పునందును విశ్వాసమునకు మూలము కానిది ఏదో అదే పాపం. ఇప్పుడు చెప్పండి, పాపం అంటే వ్యభిచారం ఒకటే పాపము కాదు. పాపం అంటే దొంగతనం ఒకటే పాపము కాదు. పాపం అంటే అబద్ధమాడట ఒక్కటే పాపము కాదు. పాపం అంటే విశ్వాసమునకు మూలము కానిది ఏదో అది పాపం. ఇది ఒక నిర్వచనం, పాపానికి నిర్వచనము. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో మరొక నిర్వచనం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మేలైనది చేయనరికి కూడా అలాగూ చేయని వారికి ఏం కలుగుతుంది? పాపము. మేలైనది చేయకపోవటం, అది తెలిసి కూడా ఇది మేలు నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని తెలిసి కూడా అలాగూ చేయని వానికి పాపము కలుగును. చాలా మంది వస్తుంటారు, మాకు ఈ సమస్య వచ్చిందండి, మాకు ఈ విధమైన ఇబ్బంది వచ్చిందండి, మీ సలహా కోసం వచ్చామండి అని అంటుంటారు. మనతో మాట్లాడిన వారైనా, మనతో విభేదించిన వారైనా, మనలను సలహా అడిగినప్పుడు మనకి తెలిస్తే ఆ సహాయము, ఆ సలహా మనము చేయాలి. అలాగూ చేయకపోవటం పాపము. పాపములకి 2వ నిర్వచనం మేలైనది చెయ్యనిరిగి కూడా అలాగూ చెయ్యకపోతే అది పాపము. 2వ నిర్వచనం సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 9వ వచనంలో మరొక నిర్వచనం కనపడుతూ ఉన్నది. మూర్ఖుని యోచన పాపము. ఏమిటంట? మూర్ఖుడు ఆలోచించే ఆలోచన కూడా పాపమే. అంటే
ఆలోచన కూడా, చెడ్డ ఆలోచన కూడా పాపమే. కానీ ఈ యొక్క చెడ్డ ఆలోచన పాపమని కూడా తెలియక రకరకాల చెడ్డ ఆలోచనలు కలిగి మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఇది 3వ నిర్వచనముగా మనకి కనపడుతూ ఉన్నది ప్రియులారా. 4వ నిర్వచనాన్ని మనము గమనించుకున్నట్లయితే సమూయేలు గారి మొదటి పుస్తకములో నుండి 12వ అధ్యాయములో 23వ వచనములో, 12వ అధ్యాయంలో 23వ వచనములో సమూయేలు గారు అంటున్నారు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఎందుకో తెలుసా? నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెబుతూ ఉన్నది. నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నది. నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నది. నీ ఎదురుగా నిన్ను పొగిడి, నీ ఎదురుగా నిన్ను స్తుతించి, నీ ఎదురుగా వందనాలు చెప్పి, నీ వెనక వెళ్ళిపోయి నిన్ను దుర్భాషలాడిన వారిని సైతము కూడా నీవు ప్రార్థన చెయ్యాలి. అలాగూ ప్రార్థన చెయ్యకపోతే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయక మానివేస్తే దేవుని విషయంలో నేను పాపాత్ముడైపోతానంటున్నాడు సమూయేలుగా. ఇది 4వ నిర్వచనముగా మనకి కనపడుతూ ఉన్నది. ఆలోచించుకుందాం. యోహాను గారి యొక్క పత్రికలో, మొదటి పుస్తకంలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మరి మనం గమనిస్తే 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి ఆజ్ఞాతిక్రమము పాపం అంటే ఏమిటండి? ఇప్పుడు మనకి ఆదాము గారు, అవ్వమ్మ గారి గురించి మనకు తెలుసు. దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు అంటే, అయ్యా నీవు ఈ పండు తినొద్దురా అని చెప్పాడు. తిన్నా దినమున నీవు చచ్చిపోతావు అన్నాడు. మరి ఆదాము గారు చచ్చిపోయాడా? తిన్నా వెంటనే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు దేవుడు. మరి ఆదాము గారు చచ్చిపోయాడా? ఆదాము గారు బిడ్డలు కనలేదా? కన్నాడా? ఆదాము అవ్వమ్మలకు బిడ్డలు పుట్టారా? మరి చచ్చిపోలేదు. కానీ దేవుని వాక్యం ఏమి చెప్తుంది తెలుసా? నీవు ఈ పండు తిను దినమున నీవు చచ్చేదవు. ఎలా చచ్చిపోతారు? ఆత్మీయంగా చచ్చిపోయాడు. అప్పుడు దాకా ఆయనతో సహవాసం చేసినటువంటి ఆదాము ఆయన వస్తుంటే భయపడి దాక్కున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎందుకు ఆజ్ఞ చొప్పున ఆజ్ఞని వినకపోతే పాపం అని అంటే సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఎందుకు ఆ మాట పాపం అవుతుంది అంటే, దేవుని మాట వినకపోతే పాపం ఎందుకు అవుతుంది? సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉన్నది, మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అగుదురు. మోషే గారు అంటున్నాడు, మీరు చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా తిరిగి ఇష్టం వచ్చినట్లు బ్రతికితే పాపానికి బానిసలైపోతారు. ఇక్కడ అంటున్నాడు, మీరు యుద్ధానికి సిద్ధంగా అమ్మని దేవుడు సెలవిచ్చాడు. మీరు అలా చేయకపోతే మీరేమైపోతారో, మీరు అట్లు చేయని ఎడలా యెహోవా దృష్టికి మీరు పాపము చేసిన వారు అగుదురు. అంటే ఇప్పుడు ఏంటి? దేవుని మాట వినకపోట పాపము, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపము. అంతేకాదు కాని ప్రియులారా, ఈ లోకంలో అనేక మంది మేము ధనం ఉన్నదని, మాకు బలం ఉన్నదని, మాకు ఆస్తి ఉన్నదని, మాకు అంతస్తున్నదని, మేము అందంగా ఉన్నామని మేమే పాపం చేయటం లేదండి. మేము ఏకపత్ని వ్రతులము, మేమే పాపము చేయటం లేదండి. నా భర్తను తప్ప ఎవరిని నేను ఎరగను, నా భార్యను తప్ప నేను ఎవరిని ఎరగను అని ఆలోచనతో మేము పాపం చేయటంలే అనుకుంటున్నారు చాలా మంది. చూడండి సమూయేలు గారి మొదటి పుస్తకాన్ని ఒకసారి చదవండి. సమూయేలు గారి మొదటి పుస్తకంలో 15వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటయు పాపముతో. ఏమిటది? సోదు చెప్పటం.
అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఎక్కడం. వాళ్ళు అలాగనుకుంటున్నారో తెలుసా? వీళ్ళు ఇలా మాట్లాడారో నీకు తెలుసా? అలాగనుకుంటున్నారు, నీ విన్నావా? ఇలా కుటుంబాల మధ్య ఘర్షణలు, కుటుంబాల మధ్య కలహాలు, బంధువుల మధ్య గొడవలు ఇలా సృష్టిస్తూ సోదు కబుర్లు చెప్పుకుంటూ ఏమిటంట? సోదంటే ఏమిటి? సోది చెప్పేమామ తిరుగుతుంది అంటే పట్టణాల్లో వాళ్ళకి తెలియదు కానీ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి తెలుస్తుంది. ఆమె బ్రతుకు తెరువు కోసం, ఆమె బతకటానికి దారి దొరకక ఒక తాంబర పట్టుకుని టింగ్ మంటూ కొట్టుకుంటూ ఇంటంతా తిరిగి సోదు చెప్పుతానమ్మ సోదు అంటది. ఏంటి సోదంటే ఏమిటి? సోదంటే ఏమిటంటే ఉన్నవి లేనివి ఉన్నట్టుగా కల్పించి తన పబ్బం గడుపుకోవటానికి చెప్పే కళ్ళబొల్లి మాటలే. అది ఏమిటంట? పాపముతో సమానం. చూసావా మీ అత్తగారు నీ గురించి ఎలాగంది? చూసావమ్మా మీ కోడలు నువ్వు లేనప్పుడు ఏం చేస్తుందో నీకు తెలుసా? ఇలా సోదు మాటలు చెప్పి పాపాన్ని మూటగట్టుకుంటున్నా. నిజమే, వారు వ్యభిచారము చేయకపోవచ్చు, అబద్ధమాడకపోవచ్చు, దొంగతనము చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ? సోది చెప్తున్నారు. అంతేకాదు తిరుగుబాటు చేస్తారట, దేవుడికి కూడా తిరుగుబాటు చేస్తున్నారట. దేవుడు అంటే ఏంటండి? దేవుడు అంటే మాకు లెక్క లేదండి అనుకుంటూ ఉన్నారట. అలాంటి వారు కూడా ఏమైపోతున్నారు? పాపములో పడిపోతున్నారు. దేవునికి తిరుగుబాటు చేయటము పాపము, సోదు కబుర్లు చెప్పటము కూడా పాపము అని రాయబడి ఉన్నది. మరి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుతాం. తన సహోదరుడు మరణము కాని పాపము చేయగా ఎవడైనను ఏదండి సూచనలా అతడు వేడుకొను అతన్ని బట్టి దేవుడు మరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని చెప్పుటలేదు. ఏమిటండి? సకల దుర్నీతియు పాపము. చాలండి. ఏంటి పాపం? ఇప్పుడు సకల దుర్నీతి కూడా పాపమే. కానీ పాపం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఒక వ్యభిచారం. ప్రతి ఓళ్ళకి అదే ఆలోచన, ప్రతి ఒక్కరూ అదే సందేహం కలుగుతుంది. పాపం అంటే ఆమండి ఎవరెవరితో అక్రమ సంబంధం పెట్టుకుందండి, ఈయనండి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఎంత పాపం అండి. మరి నువ్వు సోదు కబుర్లు చెప్తున్నావు, పాపము కాదా? నువ్వు దుర్నీతితో ఆలోచిస్తున్నావు, పాపము కాదా? నువ్వు మేలైనది చేయనిది కూడా అలాగ చేయకుండా ఉంటున్నావు, పాపము కాదా? విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నావు, పాపము కాదా అని రాయబడి ఉన్నది వాక్యములో. ప్రియులారా గమనించండి, పాపము నిర్వచనము 7 రకాల నిర్వచనాలు మీ ముందుంచటమైనది. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, యేసు కృపావాక్కు వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోండి. పాపం అంటే దేవుని ఆజ్ఞను మీరటం. పాపం అంటే సకల దుర్నీతి పాపం. ఆజ్ఞను అతిక్రమించటం పాపం. మేలైనది చెయ్యకపోవటం పాపం. విశ్వాస మూలముగా బ్రతకకపోవటం పాపం అని పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ప్రియ, మరి ఎందుకు ఈ పాపం చేస్తున్నారు? ఇవన్నీ మనుషులు చేసేవి కదా. మూర్ఖంగా ఆలోచించేది ఎవరు ఆలోచిస్తారు? పశు పక్షాదులు మూర్ఖంగా ఆలోచించగలవా? ఎవరు ఆలోచిస్తున్నారు? మనుష్యులు. మరి ఇలా మూర్ఖంగా ఆలోచించి పాపాన్ని మూటగట్టుకోవటం ఎందుకు? ఈ పాపం వలన నీ మీదకేమొస్తున్నది? ఈ పాపం వల్ల నీకేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నావు అసలు? చూద్దాం లేఖన భాగాల్లో నుంచి. పరిశుద్ధ లేఖన భాగములు ఈ పాపం వలన నీ మీదకి ఏమొస్తూ ఉన్నదో ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం.
ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనము చదువుదాం. నీవు నేలను చేతిపరచునప్పుడు సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దేశదిమ్మరవై. ఎందుకండి? ఎందుకు కయీనికి శాపం వచ్చింది? ప్రియులారా, ఆలోచించండి. కయీనికి ఎందుకు శాపం వచ్చిందండి? తన తమ్ముడైన ఏబేలును అకారణంగా చంపేశాడు. ఇది పాపం. ఈ పాపం వలన ఏమొచ్చింది? ఆయనకి శాపం వచ్చింది. ఏమొచ్చింది? శాపం. కాబట్టి ఈ పాపము చేసే వారికి మొట్టమొదటి వచ్చేది శాపము. ఆ శాపం ఎంత భయంకరమైనదంటే 13వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, కయీనికి వచ్చిన శాపం అంట భరించలేనంత శాపం వచ్చింది. అందుకు కయీను, నా దోష శిక్ష భరింపలేనంత గొప్పదట. మొట్టమొదట పాపం వలన వచ్చినటువంటిది శాపము. రెండవది రోమపత్రిక 6వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది, పాపము వలన వచ్చు జీతము ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. వస్తుందా మరణము? అంటే వస్తుంది. పాపము చేసిన వారికి మరణము వస్తుంది. మనము చదువుకున్నాం సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 9వ వచనంలో, మూర్ఖుని యోచన పాపము. మరి ఇక్కడ ఇస్కరియోతు యూదా ఎలా ఆలోచించాడండి? నిష్కలంకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని 30 వెండి రొక్కలకు అమ్మేయాలని, డబ్బు సంపాదించాలని ఆలోచించాడు. ఆలోచించిన యూదా, మనం చదువుకున్న పాపం వలన వచ్చిన జీతము మరణం అని. మరి వచ్చిందా మరణం అంటే? అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనము 18వ వచనం చూస్తాం. ఇస్కరియోతు యూదా ఉరి వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఉరి తాడు తెగిపోయి తల్లకిందులుగా పడి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. అతడు తల్లకిందులుగా పడి నా నడుము బద్దలైనందున అతని పేగులని బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఘోర మరణము పొందాడు. ఎందుకు? పాపము వలన. పాపం వలన వచ్చు జీతము మరణము. అందుకే యాకోబు పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో 15వ వచనం ఏమనంటే, పాపము పరిపక్వమయ్యి మరణమును కోనును. నిజమేనా? కంటదా? పాపము పరిపక్వమై మరణమును కంటాదా అంటే ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్పబడుతుంది, ఎవడు చేసిన పాపమునకు వాడే మరణ శిక్ష పొందాలట. ఇప్పుడు ఇస్కరియోతు ఎందుకు చచ్చిపోయాడు? యూదా తాను చేసిన పాపమునకు తానే మరణ శిక్ష పొందవలసి వచ్చినది. ఆ వాక్యము ద్వితీయోపదేశకాండం 24:16లో రాయబడి ఉన్నది, ఎవని పాపము వానికి మరణ శిక్షను తెచ్చిపెట్టు. కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధించడం కాదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు దోష శిక్ష విధించడం కాదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష పొందాలి. ఎవరు తప్పు చేస్తే వాడు శిక్ష పొందాలి. ఇప్పుడు నీవు తప్పు చేసి నీవు పాపం చేసి, అయ్యో నేను చేసిన పాపానికి మా నాన్నని జైల్లో పెట్టండి అంటే ఊరుకుంటారా పోలీసులు? కాబట్టి ఎవరు పాపము చేస్తే వారే మరణ శిక్ష పొందవలసిన వారుగా ఉన్నారు. చూసారా? ఈ పాపము వలన మొట్టమొదటిది మన కుటుంబం మీదకి, మన మీదకి శాపము వస్తుంది. రెండవది మరణము వస్తుంది. మూడవది కూడా చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో 2వ వచనంలో, ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే పాప జీవితంలో మగ్గుతున్నారో, ఎవరైతే పాపము వైపు పరుగులు పెడుతున్నారో, నీ పాపములు ఆయన ముఖమును నీకు మరుగు పరిచెను గనుక ఆయన నీ ప్రార్థన ఆలకింపకున్నాడు, నీ మనవని అంగీకరించకుండా ఉన్నాడు. కారణం నీ పాపం.
నీ పాపము ఏం చేస్తుంది? ఆయన ముఖం నీకు కనపడకుండా చేస్తుంది. చూడండి, మనం ఏదైనా తప్పు చేశామనుకోండి, మన బంధువులు మనకి ఎదురొచ్చారనుకోండి, వాళ్ళ ముఖం మనం చూడలేము. ఏం చేస్తాం? తలకాయ వంచుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? తలలో ఉంచుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ప్రియులారా, గమనించండి. ఏ సంగమా ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. నీ పాపము ఆయన ముఖము నీకు కనపడకుండా మరుగు చేస్తూ ఉన్నది. ఆ కారణం చేత దేవుడు నీ ప్రార్థనను అంగీకరించటం లేదు. దేవుడు నీ మనవుని ఆలకించటం లేదు. చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రియ విశ్వాసులారా, గమనించండి. పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు ప్రతిఫలము మనకి ఏమిటి? శాపము. పాపము వలన దేవుడు మన యొక్క మనవులను, ప్రార్థనా విన్నపములను ఆలకించకుండా ఉన్నాడు. ఎందుకనంటే మన యొక్క పాపములు ఆయనకి తేటగా కనపడుతూ ఉన్నదట. నేను పాపం చేయట్లేదండి, నా హృదయంలో పాపం లేదు, నా చేతుల్లో పాపం చేయలేదు, నా కాళ్ళతో పాపం చేయలేదు, నా పడకలతో పాపం చేయలేదు అని ఎవరైతే డాంబికాలు పలుకుతారో ఆయనకి తెలీదా మనం ఏం చేస్తున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో ఆయనకి తెలీదా? మూర్ఖుల ఆలోచన పాపము. మరి మన ఆలోచన ఎలాగున్నదో? పాపముగా ఉన్నదేమో. అందుకే తిమోతి పత్రికలో, మొదటి పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉన్నది. 5వ అధ్యాయంలో 24వ వచనములో మనకి కనిపిస్తూ ఉన్నది. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నాయట. మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళి చూన్నవి. నీ పాపము నిన్ను తరుమును అంటే. మరి ఈ పాపం ఎందుకు చేస్తున్నారు? పాపము నిన్ను తరుముతున్నది కదా, పాపము నీకు శాపం అవుతున్నది కదా, పాపము నీకు మరణము తెస్తున్నది కదా, పాపము చేత నీ ప్రార్థన దేవుడు అంగీకరించటం లేదు కదా. మరి ఎందుకు నీ పాపం చేస్తున్నావు? నీ ఆలోచనతో పాపం చేస్తున్నావు, నీ చూపులతో పాపం చేస్తున్నావు, నీ చేతులతో పాపం చేస్తున్నావు, నీ నడకలతో పాపం చేస్తున్నావు, నీ నడకలతో పాపం చేస్తున్నావు, నీ పడకలతో పాపం చేస్తున్నావు. ఎందుచేత? అయా నీ కుటుంబం మీదకి శాపం వస్తుందంటే వినటం లేదు, అయా నీకు మరణం వస్తుందంటే వినటం లేదు. దేవుడు నీ మనం అంగీకరించబోతక నీ పాపమే కారణమయ్యా, ఎవరు వినటం లేదు. ఆయన కనపడుతున్నది మన పాపం. ప్రియులారా, ఆలోచించండి. అందును బట్టి ఇప్పుడైనా ఇకనైనా ఏమి చేయాలో వాక్యంలో రాయబడి ఉన్నది. పాపము నీవు వదలాలంటే, పాపానికి నీవు దూరంగా ఉండాలంటే ఏమి చేయాలో వాక్యములో రాయబడి ఉన్నది. చూడండి, రోమపత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనములో 12, 13 వచనాలు మనము గమనిస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా, అక్కడ ఆగదాం. దేనికి లోనైనా? చావునకు లోనైనా నీ శరీరమందు పాపమును ఏలనీయకుడే. నీ శరీరం మీద పాపానికి అధికారం ఇవ్వకూడదు. అధికారం ఇస్తే ఏం చేస్తుందంటే నీ శరీరానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఏం పర్లే, నీ భౌతిక అవసరం తీరాలి కదా, ఏం పర్లే పాపం చేసి. నీకు ఆకలేస్తుందా? పక్కింటోడు తోటలోకి వెళ్ళి దొంగతనం చేసుకురా. నీ శరీర కోరిక, నీ కామవాంఛ తీరటం లేదా? పక్కింటి వాళ్ళని పాడు చేసి అని ఈ శరీరము చావునకు లోనైన ఈ శరీరము మనల్ని పాపమానికి నెట్టుతూ ఉంటారు, మనల్ని పాపము వైపు గెంటుతూ ఉంటారు. అందుచేత ఈ శరీరమును పాపాన్ని ఏలనీయకుండా చూసుకోవాలి, లేకపోతే అది మన నెత్తెక్కుతుంది.
ఏం పర్లా వెళ్ళు, ఎవరు చూడలేదుగా, మిట్ట మధ్యాహ్నం ఊళ్ళో ఎవరు లేరు, అందరికి పనులకు వెళ్ళిపోయారు, చెయ్యి పాపం వెళ్ళు అని తరుముతూ ఉంటారు. అందుచేత నీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనము చదివితే, మీరు పాపము జోలికి వెళ్లకుండా ఉండటానికి, పాపము మిమ్ములను ఏలనీయకుండా ఉండటానికి దేవుని యందు మీకు భయము కావాలి. భయము నుండి ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. నువ్వు పాపం చేయకుండా అంటే నువ్వు ఏముండాలి? నీకు దేవుడు అంటే భయం ఉండాలి. అయ్యో, దేవుడు ఆకాశం నుండి నన్ను చూస్తున్నాడు, నా భార్య ఊరెళ్ళింది కనుక నేను తప్పు చేస్తాను చూడదులే అనుకుంటే కుదరదు. ఆయన చూస్తున్నాడు. నా భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, నేను తప్పు చేస్తానులే అంటే కుదరదు. ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ భయం ఉండాలి. దేవుడు చూస్తాడు అని భయం ఉండాలి. ఉంటే మీరు పాపము చేయకుండా ఉంటారు. అందుచేత భయము పొంది పాపము చేయకూడి అని రాయబడి ఉంది. మొదటిదేమో మీ శరీరమును పాపమును ఏలనీయకుడి. రెండవది భయము నుండి దేవుని యందు భయభక్తులు కలిగి పాపము చేయకుడి. ఈ రెండు జరగాలంటే ఎలాగ మరి? మన శరీరమును పాపమును ఏలనీయకుండా చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగి పాపము చేయకుండా ఉండాలి. మరి రెండు చేయాలంటే చూద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 23వ వచనములో, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 20వ వచనములో ఏమి చెయ్యాలో రాయబడి ఉన్నది. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును ఏం చేయాలి? ఇప్పుడు మారు మనసు పొంది తిరగాలి. అయ్యో, నేను ఇప్పుడు పాపము చేశానయ్యా, పాపనయ్యా, ఆ పాప దుర్గంధం వలన నేను కంపుకొడుతున్నానయ్యా అని దేవుని వైపు తిరగాలి. తిరగాలంటే, దేవుని వైపు నీవు మరలాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి అంటే ఎవరు పొందుతారు మారు మనసు? ఎలా పొందుతారు మారు మనసు? మారు మనసు పొందాలి అంటే దేవుని యందు నీకు భయం ఉండాలి. దీర్ఘమకాండ 20వ అధ్యాయం 20వ వచనంలో చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిక చేస్తుంది దేవుని వాక్యం. ఏమని హెచ్చరిక చేస్తున్నదో చూద్దాం. పాపము చేయకుండా ఉండాలి అంటే, పాపానికి దూరంగా ఉండాలి అని అంటే, అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును. నిర్గమకాండ 20:20 చదవండి. పాపము చేయకుండాట్లును ఆయనకు భయము మీకు కలుగుటకును దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. చూస్తారా? మీరు పాపము చేయకుండా ఉండాలంటే ఆయన భయము మీకు ఉండాలి. పోలీసులు అంటే భయం ఉంటేనే కదా మనము తప్పు చేయకుండా ఉంటాం. పోలీసులు అంటే భయం లేదనుకోండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరిగేస్తారు. రోడ్లు అంటే ఎవరిని నడవనివ్వరు. ఆడవాళ్ళు రోడ్డు అంటే వెళుతుంటే అరాచకాలు చేసేస్తారు. అయ్యో, పోలీసులు ఉన్నారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. జైలు పెడితే మళ్ళీ జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలి, జడ్జి గారి దగ్గరికి వెళ్తే శిక్ష చేస్తారు. అందుకే కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చారు కదా. ఎందుకు? ఆ భయం అనేది లేకపోతే మనిషి మరి మృగములాగా మారిపోతాడు. వరసవాగులు మరిచిపోయి మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తాడు. అందుచేత ఆ భయము కొరకు ఈ లోకరీతిగా చట్టాలను కఠినతరం చేశారు. అప్పుడన్నా మనుషులు జాగ్రత్తగా ఉంటారు. అయినా ఆయా ప్రాంతాల్లో ఇంకా ఈ అరాచకాలు జరుగుతూనే ఉన్నవి. కానీ ప్రపంచానికి ప్రత్యేక చట్టమైనటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సెక్షన్లు ఉన్నవి. ఆ సెక్షన్లు ఏం చెప్తున్నాయి? మీరు పాపము చేయకుండా ఉండటానికి దేవునికి భయపడాలి.
ఆ భయం ఉంటే నీవు మారు మనసు పొందుతావు. మారు మనసు పొంది ఆయన దగ్గరకు తిరిగి వస్తావు అని. ఒకవేళ నీవు తిరిగి వస్తే, ఆయనను నీవు నిలిచి ఉంటే, ఆయనను నీవు కడగబడి ఉంటే, అప్పుడు నీవు పాపము చేయు. వాక్యంలో చెప్తుంది ఆ మాట. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంది, ఆయన యందు ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపము చేయడు. పాపము చేయువాడెవడును ఆయనను చూడలేడు, ఎరగలేడు. ఇప్పుడు మనము పాపము చేస్తున్నామంటే మనము ఆయనకు దగ్గరగా లేమేమో, అంటే దేవునికి దగ్గరగా లేమేమో. పాపము చేస్తున్నాము అని అంటే ఈ 7 రకాల నిర్వచనాలు ఎక్కడో చోట మనం పాపం చేస్తున్నామంటే మనము దేవునికి దూరంగా ఉన్నామని అర్థం, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నామని అర్థం. వీళ్ళరా గమనించండి, ఆయన యందు ఎవరైతే నిలిచుంటాడో వాడు పాపం చేయడు. ఒకవేళ మనం పాపం చేస్తున్నామంటే మనం ఆయన యందు ఉండటం లేదు, ఆయనకు దగ్గరగా ఉంటుంది. అందుకనే ఒకవేళ ఇప్పుడైనా ఇకనైనా నువ్వు మారు మనసు పొంది ఆయన దగ్గరకు రా అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఎందుకు? నీ పాపములను తుడిచివేయబడి నిమిత్తం. నీవు చేసే పాపాలను కడిగి వేయటానికి ఆయన దగ్గరకు మారు మనసు పొంది రావాలి అని వాక్యము సెలవిస్తున్నది ప్రియులారా. మరి అందుకే ఆయన ఈ లోకానికి మనుష్య కుమారుడు వచ్చాడట. ఆయన రావటం ఉద్దేశం ఏంటంటే ఈ మనుష్యులు పాపాత్ములైపోయారు గనక, ఈ మనుష్యులు పాప కోపములో బ్రతుకుతున్నారు గనక, ఆ పాపపు రొంపిలో దిగబడిపోయారు గనక వారిని రక్షించటానికి ఆయన వచ్చాడని తిమోతి పత్రిక మొదటి పత్రికలో మాట రాయబడి ఉన్నది. 1వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమనంటే, పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఎందుకు వచ్చాడంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువులే పుట్టారు అంటే ఆయన పుట్టడంలో ఉద్దేశం ఏంటి, దేవుడే మనుషుడిగా ఎందుకు పుట్టాడు అని మనం గమనిస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు వచ్చాడు ఆయన? మనలను రక్షించడానికి. ఆయన తన యొక్క ప్రాణాన్ని బలి ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాడు. అయినా సరే మనం ఇంకా మారటం లేదు, ఇంకా మారు మనసు పొందట్లేదు, ఇంకా పాప జీవితంలోనే మనము మగ్గిపోతూ ఉన్నాం, ఆ పాప జీవితంలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆయన వచ్చి ఆ కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనలో మార్పు రాలేదు. అందుకని మళ్ళీ రెండోసారి రాబోతూ ఉన్నాడు. రెండోసారి ఆయన వచ్చేసానికి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని వాక్యం చెప్తూ ఉన్నాం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఎందుకు పొందాలి? మన పాపాలు తుడిచివేయబడటం. ఎందుకు మనము ఈ యొక్క పాపముల నుంచి విముక్తి పొందాలి? లేకపోతే మనము ఆయన వచ్చిన సమయంలో తీర్పు పొందుతాం. ఆ తీర్పులో చూడండి, కోర్టులో తీర్పు వచ్చినప్పుడు ఏం జరుగుతుంటది? అన్ని ఆధారాలు కనపడ్డాయి అనుకోండి, తప్పు చేశారని నిరూపణ అయింది అనుకోండి, అప్పుడు జడ్జి గారు శిక్ష చేస్తారు. ఏమని తెలుసా? ఈ వ్యక్తిని ఉరి తీయండి అని. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు తన 2వ రాకడలో వచ్చినప్పుడు మనకు తీర్పు తీరుస్తాడు. మనము చేసిన పాపాలను బట్టి, మనము చేసిన దోషములను బట్టి. ఆ తీర్పులో ఇవన్నీ రుజువైనవి అనుకోండి, ఏమ్మా నువ్వు నీ యొక్క ఆలోచనలో నువ్వు పలానా వాళ్ళ గురించి పలానా సమయంలో నీవు ఈ విధంగా ఆలోచించావు కదా, ఆయన తెలీదా? హృదయ ఆలోచనలు ఆయన వశం, తలంపులు ఆయన ఎరిగినవాడు. అది నేను లోపల అనుకున్నది నీకెలా తెలుసండి? తెలియకుండా దేవునికి ఉంటుందా? మన మనుషులకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకి సమస్తము తెలుసు కనుక ఆయన యొక్క రాకడలో 2వ రాకడలో తీర్పు మనము మరణ శిక్ష పొందకుండా ఉండడానికి మనము ఇప్పుడైనా మారు మనసు పొందాలి. మరి అట్టి రీతిగా నీవు మారు మనసు పొందాలంటే దేవునిని
అడిగేవానిగా ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నా దోషము పోవునట్లు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు. నన్ను పవిత్రపరచు. ఏం పోవునట్లు? నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అని ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకు? మన యొక్క ఆలోచనతో పాపం చేశాం. విశ్వాసము మూలము కానిదేదో పాపం, మూర్ఖుని ఆలోచన పాపం, ఆధ్యాత్మిక్రమము పాపము, మేలైనది చేయనిరిగి గుండా అలాగూ చేయనిది పాపము. మనము దేవునికి తిరుగుబాటు చేయుట పాపము, సోము కబుర్లు చెప్పుట పాపము. దేవుని మాటలు చెప్పడానికి అసలు ఇష్టమే ఉండదు. అసలు వింటే కదా ఆ మాటలు. మన పక్కోళ్ళకి చెప్తాక పొలం వెళ్ళినప్పుడు, ఆ ప్రయాణాలప్పుడు ఎవరికన్నా చెప్పాలండి, మనం వింటే కదా వాళ్ళకి చెప్పడానికి. మనమేను ఏం చెప్పారమ్మా అంటే, ఈ వారం చెప్పిన మాటలు, దేవుని మాటలు వచ్చే వారం అడిగారు అనుకోండి, అమ్మ పోయిన వారం ఏం చెప్పారు? ఏమోనండి ఏదో చెప్పారు. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. అంటే ఏదో చెప్పారంటే నువ్వు ఏమి వినలేదని అర్థం. సోది మాటలు చెప్పటం పాపం, సకల దుర్నీతి పాపం. ఈ పాపం నుంచి నీవు విడుదల పొందటానికి దేవుని వైపు తిరగాలి. ఈ పాపమును నీవు తుడిచివేయబట్టడానికి మారు మనసు పొందాలి. ఈ పాపము నుండి నీవు విముక్తి పొందటానికి ప్రార్థన చేసుకోవాలి. ఏమని? దేవా, పాపముల నుండి నన్ను పవిత్రపరచుము అని ప్రార్థన చేసి పాపం నుండి విముక్తి పొంది దేవుడు అనుగ్రహించే దీవెనలకు, ఆశీర్వాదాలకు మీ అందరూ పాత్రులుగా మిగలాలని మీ అందరినీ హృదయపూర్వకముగా వేడుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును కాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.